అది బాగా అర్ధరాత్రి పూట. ఆకాశమంతా నల్లటి మేఘాలతోటి వర్షం పడేలా ఉంది. అప్పుడే ఒక పెద్ద మెరుపు వచ్చి ఆ శబ్దానికి గదిలో పడుకున్న సాత్విక ఒక్కసారిగా ఉలికి పడింది. అలా నిద్రలో నుంచి లేచిన సాత్విక ఒక్కసారిగా కిటికీ దగ్గర చూసింది. కిటికీలు గాలి లేకుండాని ఒకటికి ఒకటి కొట్టుకుంటూ ఉన్నాయి. సాత్వికకు ఏమీ అర్థం కాలేదు. బయట చూస్తే వర్షం మొగులు బాగానే అయ్యింది, కానీ గాలి లేదు. ఇదేంది ఇలా కిటికీలు కొట్టుకుంటున్నాయని కిటికీల దగ్గరికి వెళ్ళి ఆ కిటికీలను మూసి మళ్ళీ తన మంచంపైకి వచ్చి పడుకుంది. అలా పడుకుందో లేదో మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఆ కిటికీలు మళ్ళీ కొట్టుకుంటున్నాయి. సాత్వికకు మేలుకుగా వచ్చింది. గది అంతా చీకటిగా మారిపోయింది. అప్పుడే వాతావరణం అంతా చాలా భయంకరంగా మారింది. సాత్విక ఆ కిటికీ వైపు చూస్తూ అలాగే పడుకొని ఉంది. లోపల ఏదో తెలియని భయం మొదలయ్యింది. చూస్తూ ఉండగానే అక్కడి నుంచి ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. ఏదో నాగుపాము వచ్చి బుసలు కొడుతున్నట్టుగా ఆ శబ్దం సాత్వికకు వినపడుతుంది. తనకు ఇంకా భయం వేసింది. మెల్లగా ధైర్యం చేసి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆ కిటికీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. అలా కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూస్తే సాత్వికకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అక్కడ చెట్ల మధ్యలా ఎవరో నిలబడి సాత్వికని చెయ్యి ఊపుతూ పిలుస్తూ ఉన్నారు. అప్పుడే పెద్ద మెరుపు రావడంతో ఆ ఆకారం సాత్వికకు కనబడింది. ముఖం మాత్రం కనబడలేదు. చాలా భయపడింది. ఉన్నట్టుండి కిటికీ తలుపులు మూసి వెళ్ళి మంచం పైన పడుకుంది సాత్విక. భయపడుతూ దుప్పటి నిండా కప్పుకుంది. అలా కప్పుకొని చాలా వణుకుతూ ఉంది. అప్పుడే ఆ కిటికీ నుంచి, అమ్మా సాత్విక, నీకోసమే వచ్చాను, రా అమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నారు, రా రా అమ్మా అంటూ ఒక భయంకరమైన శబ్దం వినబడింది. సాత్వికకు ఇంకా భయం వేసి దుప్పటి నిండా కప్పుకొని వణుకుతూ ఉంది. అలా చూస్తూ ఉండగానే కిటికీలో నుంచి ఒక చల్లని గాలి ఆ గదిలోకి ప్రవేశించింది. ఆ గాలి ఎప్పుడైతే అలా ప్రవేశించిందో సాత్విక ఒక్కసారిగా చాలా భయపడింది. అమ్మా, నానా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కానీ పక్క గదిలో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు అస్సలు సాత్విక మాటలకు రియాక్ట్ కావట్లేరు. ఏదో శక్తి ఆ శబ్దాలని ఆ గదిలోకి వెళ్ళనీయకుండా చేసింది. అలా చూస్తూ ఉండగానే ఆ కిటికీల నుంచి ఒకటి నల్లటి ఆకారం సాత్వికకు దగ్గరగా వచ్చింది. అలా వచ్చి మాయమవ్వగానే సాత్విక కళ్ళు తెల్లగా మారిపోయాయి. చూపులో తేడా, మాటలు సరిగా రావట్లేవు. అరవాలని చూస్తుంది, కానీ అరవలేకపోతుంది. తనకు తెలియకుండానే ఆ బయట నుంచి వస్తున్న శబ్దాలకు ప్రతిస్పందించి ఇంటి తలుపులు తీసుకొని బయటికి వెళ్ళాలని చూస్తుంది. సాత్విక ఇప్పుడు తన నియంత్రణలో లేదు. తనకు తెలియకుండానే కాళ్ళు కదిలాయి. ముందుకు అడుగులు వేస్తుంది. అలా తలుపులు తెరుచుకొని ఆ భయంకరమైన వాతావరణంలో ఇల్లు బయటకు అడుగు పెట్టింది సాత్విక. ఊరంతా నిర్మానుషంగా ఉంది. అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకొని ఉన్నారు. అప్పుడే వర్షం చినుకులు చినుకులుగా రాలుతూ ఉంది. సాత్విక ఇల్లు దాటుకొని ఆ ఊరు వీధిలో ఎవరి వెంటనో వెళ్తున్నట్టుగా ముందుకు అడుగులు వేస్తుంది. సరిగా ఆ ఊరు చివర ఉన్న ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడైతే సాత్విక ఆ శ్మశానం దగ్గరికి చేరుకుందో తన ఒంట్లో ఒక రకమైన శక్తి వచ్చింది. మొహంలో నవ్వు వచ్చింది. ఆ శ్మశానాన్ని చూసి నవ్వుతూ ఉంది. ఎవరు తన కోసం అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా. సాత్విక ఇంకా ఆ శ్మశానంలోకి అడుగు పెట్టింది.
అప్పుడే దూరంగా ఒక చితి కాలుతూ ఉంది. సగం కాలిపోయి మంటలు మండుతూ ఉన్నాయి. ఆ శ్మశానంలోకి అడుగు పెట్టగానే వాతావరణం అంతా చాలా విచిత్రంగా మారిపోయింది. దూరంగా కుక్కల ఏడుపులు, అక్కడ గుడ్లగుప్పల శబ్దాలు చాలా భయంకరంగా వినబడుతూ ఉన్నాయి. సాత్విక అలాగే వెళ్ళి అక్కడ ఒక బొంద పక్కన కూర్చుంది. పక్కనే చితి మండుతూ ఉంది. ఆకాశం వైపు చూసి విచిత్రంగా నవ్వింది సాత్విక. అక్కడ ఉన్న బొందను తవ్వి ఆ మట్టిని తలకు పోసుకుంటుంది. తలపైన పోసుకుంటుంది. విచిత్రంగా నవ్వుతూ ఉంది. ఆ అరుపులు ఆ శ్మశానమంతా మారిమోగాయి. ఆ ప్రాంతంలో ఎవరు లేరు. ఆ చితి కాలుతూ ఉంటే సాత్విక వెళ్ళి ఆ చితిలో నుంచి కాలుతున్న శవాన్ని ఒక చెయ్యిని బయటికి తీసి తింటూ ఉంది. ఆ ప్రాంతం అంతా భయంకరమైన నవ్వులు మొదలయ్యాయి. తెల్లవారుజామయ్యింది. ఊరు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులలోకి వెళ్ళిపోయారు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా సాత్విక వాళ్ళ అమ్మ నాన్న ఇది ఇంకా లేవలేదంటూ గదిలోకి వెళ్ళి చూశారు. గదిలోకి వెళ్ళి చూడగా సాత్విక మొత్తం మట్టితోటి ముఖమంతా ఏదో అంటుకొని భయంకరంగా కనబడింది. వాళ్ళ అమ్మ నాన్నకు చాలా భయం వేసింది. ఏమైంది నీకు? ఈ మట్టి అంతేంటి అంటూ తల్లి సాత్వికని లేపింది. అప్పుడు సాత్విక బాగా మత్తులో ఉండి పైకి లేచింది. ఏమైందమ్మా? ఎందుకు ఇప్పుడే లేపుతున్నావు? కాసేపు పడుకో నువ్వు అని అంటూ ఉంది. ఒసే ముద్ద, ఏంది ఈ అవతారము? ఏంది ఈ మట్టి అంతా? నీ ముఖానికంతా ఏంది అలా అంటుకుంది అని తల్లి తనని అడగగానే, ఏమైందమ్మా? నాకేమైంది అంటూ అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటుంది. చూసుకుంటే సాత్విక ఏదో తిన్నట్టుగా పెదవులకు అంటుకుంది. ముఖమంతా మట్టి, తల నిండా బురద. అసలు ఏం అర్థం కాలేదు. అమ్మా, ఇదేంటి ఇదంతా నాకిలా అంటుకుంది? అదే నేను నిన్ను అడుగుతున్నాను, ఏంటి అలా అయిపోయావు? అసలు ఎక్కడికని వెళ్ళావా అని అనగా, నేనెక్కడికి వెళ్తానమ్మా అంటూ సాత్విక అంటుంది. కానీ తల్లిదండ్రులకు ఏం అర్థం కావట్లేదు. అయితే సాత్వికకు వర్షం పడితే ఆడుకోవడం బాగా అలవాటు. అప్పుడే తన తండ్రి, అది రాత్రి కూడా వర్షం పడితే మనం తిడతామని అది బయటికి వెళ్ళి ఆడుకున్నట్టుంది, అందుకిదంతా పోన్లేవే అంటూ భార్యకి చెప్పాడు. ఒక యాల లేదు పాల లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకుంటావా అంటూ తన కూతుర్ని తిట్టింది తల్లి. పోన్లేవే, తెలియక చేసిందేమో అని అనగానే, అమ్మా నేనెప్పుడు వెళ్ళాను బయటికి? నాకే అర్థం కావట్లేదు అని అంది. ఇంకా సర్లే పోన్లే అంటూ వెళ్ళి స్నానం చేసుకో, టిఫిన్ చేసి పెడతా అని తల్లి అనగానే సాత్విక వెళ్ళి స్నానం చేసింది. అలా తను టిఫిన్ చేయడానికి రాగానే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు కూర్చొని తింటున్నారు. సాత్విక కూడా వచ్చి అక్కడ కూర్చుంది. అప్పుడు టిఫిన్ పెట్టగానే అందరూ తిన్నట్టుగా తింటలేదు, చాలా ఒక రకంగా తింటుంది. ఏంది ఆ తినుడు? అలా తింటున్నావేంది? ఎక్కడికి పోతుంది ఇదంతా అని అనగా ఏమనకుండా స్పీడ్గా తినేసింది. ఏయ్ ఊకవే, తినని, అది ఎలా తింటే ఏముంది అని తన తండ్రి అనగానే సాత్విక తినేసి వెళ్ళి చెయ్యి కడుకొని గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజంతా సాత్విక ఇంకా గదిలోనే ఉంది. మధ్యలో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంది. కానీ సరిగా చీకటి పడింది. సమయం రాత్రి 11:30 అవుతుంది. మళ్ళీ అందరూ భోజనాలు చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. సాత్విక ఒంటరిగా తన గదిలోని పడుకొని ఉంది. అప్పుడే మళ్ళీ వాతావరణమంతా చాలా భయంకరంగా మారింది. సాత్విక ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా సరిగా 12 గంటల రాత్రి మంచం పైన లేచి కూర్చొని ఉంది. సిగలన్నీ విరబోసుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే ఆ అరుపులు ఈసారి వాళ్ళ అమ్మా నాన్నకు వినబడ్డాయి. అప్పుడు వాళ్ళు నిద్రలో నుంచి లేచి, ఏయ్ మన కూతురు ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది దీనికి అంటూ తండ్రి అన్నాడు. ఏమోనండి, ఇప్పుడెందుకు ఏడుస్తుంది? ఇది ఇంత చీకట్లా ఎందుకు ఏడుస్తుంది అని, పదండి వెళ్ళి చూద్దామని ఇద్దరు లేచి సాత్విక గదిలోకి వెళ్తారు. అలా వెళ్ళి చూడగా సాత్విక తన ముఖం కిందికి వంచి
సిగలన్నీ విరబోసుకొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న తలుపుల దగ్గర నిలబడి భయపడుతూ చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. సాత్విక అమ్మ నాన్న చాలా భయపడ్డారు. తన దగ్గరికి వెళ్ళారు. ఏ ఏమైంది నీకు? అలా ఏడుస్తున్నావేంటి అంటూ తల్లి అడుగుతూ ఉంది. సమాధానం చెప్పట్లేదు. నిన్నేనే సాత్విక, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ భుజాలపైన చెయ్యి వేసి పైకి లేపాలని చూసింది. ఒక్కసారిగా సాత్విక తన వైపు చూసి గట్టిగా అరిసింది. ఆ అరుపుకు తను భయపడి గోడకు తగిలి కింద పడింది. భర్త వెళ్ళి తనను లేపుతాడు. ఏమైందండి, అది అలా ప్రవర్తిస్తుందేంటి అని సాత్విక వైపు చూశారు. అది మళ్ళీ కిందికి తల వంచి ఏడుస్తూ ఉంది. అప్పుడే తన తండ్రి వెళ్ళి, సాత్విక, అమ్మా సాత్విక, ఏంటమ్మా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనగా తను పలకడం లేదు. ఎంతసేపు అలా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పట్లేదు. అప్పుడే తనకు కోపం వచ్చి చెంపపైన ఒక్కటి వేశాడు. అలా వేయగానే స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. ఏమైందండి, తనకి ఏమైంది అసలు? నాకు చాలా భయం వేసింది. నిన్నటి నుంచి తన శరీరంలో ఏదో మార్పు వచ్చింది, మాటల్లో కూడా మార్పు వచ్చింది, సరిగా కూడా ఉండలేదు, తినేటప్పుడు కూడా ఒక రకంగా తింటుందండి అని భర్తతోటి భార్య చెప్తూ ఉంటే, అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం కాలేదు, దానికి ఏదో పీడాకల వచ్చింది, అందుకే నిద్రలో లేచి అది అలా ఏడుస్తూ ఉంది, దానికి ఇంత చెయ్యాలా? ఏం కాదులే అంటూ చెప్పాడు. ఏమోనండి, నాకు భయం వేస్తుంది అని అనగా ఆ రోజు మొత్తం తల్లి తన పక్కనే పడుకుంది. సాత్విక మత్తులో నిద్రపోయింది. మళ్ళీ ఉదయం అయ్యింది. తన తల్లి ఇంకా సాత్వికని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదని రాత్రి జరిగిన విషయాన్ని అడగకుండా ఉంది. ఆ రోజు సాత్విక తండ్రి ఏదో పనిపైన పక్క ఊరికి వెళ్ళాడు. ఆ రోజు ఇంట్లో సాత్విక తల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నారు. మొత్తానికి సాయంత్రం అయింది. ఆ రోజు ఆదివారం. ఆ రోజు తన తండ్రి బయటికి వెళ్లడంతో 1 కిలో మటన్ తీసుకొని వచ్చాడు. అలా మటన్ తీసుకొని వచ్చి భార్యకి ఇచ్చి కూర వండమని చెప్పాడు. ఇంకా తను కూడా కూర వండింది. తినడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న తర్వాత అందరు తిన్నారు. కానీ సాత్విక మాత్రం తినట్లేదు. ఏమైందమ్మా, ఎందుకు తింటలేవు అని తండ్రి అడుగుతూ ఉంటే, లేదు నాన్న, నాకు ఆకలిగా లేదు అంటూ నీళ్లు తాగి గదిలోకి వెళ్ళిపోయింది. ఏమైంది, ఇలా ప్రవర్తిస్తుంది ఇది అని తల్లి వెనకాల వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకు తినట్లేవు? లేదమ్మా, నాకు ఆకలిగా లేదు, వెళ్ళు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ తలుపులు మూసింది. తను ఏమనకుండా వెళ్ళింది. ఏంటండి ఇది ఇలా ప్రవర్తిస్తుంది? పోనీలేవే, పట్టించుకోకు, 2 రోజులైన తర్వాత దాన్ని ఎక్కడైనా బయటికి తీసుకొని వెళ్దాం, అలా గాలికి తిరిగి వస్తే అదే సెట్ అవుతుందని ఇంకా భర్త తనకు సమాధానం ఇస్తాడు. కానీ తల్లికి మాత్రం ఏదో భయం మొదలయ్యింది. అందరూ తినేసి ఇంకా వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. సమయం చూస్తూ ఉంటే 10 అవుతుంది. సాత్విక తన గదిలోకి వెళ్ళి మంచం పైన పడుకొని ఉంది. చూస్తూ ఉండగానే అర్ధరాత్రి 12 అయ్యింది. ఈసారి సాత్విక మళ్ళీ నిద్రలో నుంచి లేచింది. వాళ్ళ అమ్మ నాన్న వేరే గదిలో పడుకున్నారు. తలుపులు తెరుచుకొని హాల్లోకి వస్తూ ఉంది. వీళ్ళ గదిలో వీళ్ళిద్దరు పడుకొని ఉన్నారు. సాత్విక ఇంకా కిచెన్ రూమ్ వైపు వెళ్ళింది. సాత్విక ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికే ఆ కిచెన్ రూమ్లో ఏదో కొరుకుతున్నట్టుగా భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు వీళ్లకు సన్నగా వినబడ్డాయి. ఇంకా ఏదో గిన్నెల శబ్దం కూడా వచ్చింది. రాగానే వాళ్ళిద్దరు మేల్కొన్నారు. ఏదో కిచెన్ రూమ్లో శబ్దం వస్తుంది చూడు అని భర్త అనగానే, ఈ టైంలో ఏంటండి, పిల్లిగీట వచ్చిందేమో అనుకుంటూ తన తల్లి లేచి హాల్ వైపు నడుస్తూ ఉంది. చీకటిగా ఉంది. ఆ కిచెన్ రూమ్ వైపుకు వెళ్తూ ఉంటే భయం వేస్తుంది. ఎవరో బొక్కలు కొరుకుతూ జుర్రుతున్నట్టుగా శబ్దాలు వచ్చాయి. తనకు అనుమానం వచ్చింది. ఏంటి, పిల్ల లేక ఇంకేమన్నా అనుకుంటూ మెల్లగా కిచెన్ రూమ్ వైపుకు వెళ్ళింది. అలా వెళ్ళి ఆ కిచెన్ రూమ్లో లైట్ వేసి చూడగా అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి చాలా భయపడింది వాళ్ళమ్మ. గట్టిగా కేక పెట్టింది. ఆ కేక పెట్టగానే
తన భర్త కిందికి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి చూడగాని సాత్విక మిగిలిపోయిన మటనంతా నేలపైన అన్నం పోసి దాంట్లో వేసి 2 చేతులతోటి పిసుకుతూ తింటూ ఉంది. ముఖమంతా ఒక రకంగా మారిపోయింది. కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఆ తింటున్న తిండిని చూసి సాత్విక వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడ్డారు. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా చేస్తుంది? ఈ టైంలో తినడమా? ఆ తినడం ఏంది అలా తింటుంది అని తండ్రి భయపడ్డాడు. చెప్పాను కదండి, నాకేదో అనుమానంగా ఉంది, దీనికేదో దయ్యం పట్టింది అని అంటుంది. ఊరుకో, నీదొకటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని సాత్విక దగ్గరికి వెళ్ళారు. వెళ్తే సాత్విక గట్టిగా అరిచింది. అరిచి వాళ్ళపైన దాడి చేయాలని చూసింది. వాళ్ళు భయపడి వెనుకకు తగ్గారు. తర్వాత తన కూతురు పరిస్థితిని చూసి వాళ్ళిద్దరు వెళ్ళి పట్టుకొని గదిలోకి లాక్కొని వెళ్ళారు. అలా వెళ్ళి దేవుని దగ్గర బొట్టు తెచ్చి తనకు పెట్టారు. పెట్టగానే కాస్త శాంతించింది. వాళ్ళ అమ్మ నాన్నకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని. వాళ్ళకు చాలా భయం వేస్తుంది. ఇంకా తండ్రికి కూడా కాస్త అనుమానం వచ్చింది. అలా తినడం ఏంది, కొన్ని రోజుల నుంచి దీని ప్రవర్తన ఇలాగే మారిపోయింది అంటూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే 2 రోజులు గడిచింది. సాత్విక ప్రవర్తనలో మార్పు రాలేదు. చాలా భయంకరంగా అరుపులు. అర్ధరాత్రి అయితే చాలు గదిలో ఒంటరిగా నిలబడి ఎవరో పైన పిలుస్తున్నట్టుగా పైకి చూసి అరిచేది. వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళపైన మళ్ళీ దాడి చేయాలని చూసేది. ఒకరోజు సాత్విక గదిలోని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు అందరూ పడుకున్నారు. అలా పడుకున్న తర్వాత సరిగా 1 గంట సమయాన సాత్విక ఒక్కసారిగా నిద్ర లేచింది. అలా నిద్ర లేచి భయంకరంగా మూలుగుతూ ఆ గోడలపైన పాకుతూ ఆ బల్లులను తింటుంది. అలా తిన్నగానే ఆ శబ్దం వీళ్ళకు వచ్చింది. రాగానే వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తే సాత్విక పైన ఆ ఫ్లోరుకు పాకుతూ బల్లులను తింటూ ఉంది. ఆ దృశ్యాన్ని చూడగానే వీళ్ళు చాలా భయపడ్డారు. అలా భయపడగానే సాత్విక మెడ ఒక్కసారిగా వెనుకకు తిప్పి వీళ్ళ వైపు చూసి నవ్వింది. చూసి ఒక్కసారిగా మంచం పైన పడింది. వాళ్ళకు చాలా భయం వేసింది. వాళ్ళు గజగజ వణుకుతూ ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు. అలా మంచం పైన పడగానే సాత్విక స్పృహలో లేదు. వీళ్ళకు భయం వేసింది. ఇంకా తండ్రికి పూర్తిగా అర్థమైపోయింది సాత్వికకు ఏమో అయ్యిందని. ఇద్దరు టెన్షన్ పడుతూ ఉన్నారు. తెల్లవారుజాము అయ్యింది. వాళ్ళకు కంటి మీద నిద్ర లేదు. కానీ తెల్లవారుజాము అయ్యేసరికి సాత్విక మొత్తము ఎవరు రక్తానంత పీల్చేసి మొత్తం ఒక స్కెల్టోన్ లాగా మారిపోయింది. కనుగుడ్లని లోపలికి వెళ్ళి ముఖమంతా నల్లగా మారి చేతులు కాలు అన్నీ ఒక రకంగా చర్మం ఊడిపోతున్నట్టుగా అయిపోయింది. వాళ్ళకు భయం వేసింది. ఏ మాత్రం ఆలోచించకుండా ఒక స్వామీజీని తీసుకొని ఇంటికి వస్తారు. ఆ స్వామీజీ ఇంట్లోకి రాగానే చాలా భయంకరంగా దిక్కులు చూస్తాడు. అలా చూసి, నీ బిడ్డ ఎక్కడ ఉంది అని అనగా, పైన గదిలో ఉంది స్వామి అని చెప్పాడు. చెప్పగానే ఆ స్వామీజీ పైన గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే సాత్విక భయంకరంగా కూర్చొని ఏడుస్తూ ఉంది. స్వామీజీ తన ముందర వెళ్ళి కూర్చున్నాడు. చూస్తూ ఉన్నాడు. ఇంకా తను కళ్ళు మూసుకొని అంత గ్రహించాడు. ఇంకా గ్రహించి కిందికి వచ్చాడు. వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తూ ఉన్నాడు, నీ బిడ్డకు ఎవరో భయంకరమైన చేతబడి చేశారు. ఇప్పుడు తన ప్రాణం పోయేంత వరకు ఆ చేతబడి విడదు. నీ బిడ్డ శరీరంలో 2 దయ్యాలు ఉన్నాయి. తనని అతలకుతలం చేసి చంపేస్తాయి అని అనగానే ఆ ఇద్దరు చాలా ఏడ్చారు. స్వామి, నా బిడ్డ ప్రాణాలు ఎలాగైనా కాపాడు. అసలు ఎవరు చేసి ఉంటారు? ఇంత ఘాతకానికి ఎవరు పాల్పడ్డారు? మేము ఎవరికి ఎలాంటి అన్యాయం చేయం స్వామి అని ఏడుస్తూ ఉండగా, చేతబడి చేసింది ఎవరో కాదు, నీ దగ్గరి బంధువులు, నీ రక్త సంబంధికులు అని ఇంకా స్వామీజీ చెప్పగానే తన గుండె ఒక్కసారి ఆగిపోయినంత పనైంది. స్వామి, నా దగ్గర బంధువులా? అసలు నేను ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. నా బంధువులు నా బిడ్డ ప్రాణాన్ని తీయాలని అనుకుంటున్నారా అని అనగానే, నీ బిడ్డ ప్రాణం ఒక్కతే కాదు, నీ బిడ్డ తర్వాత నీ కొడుకు, నీ కొడుకు తర్వాత మీరు వెళ్ళాక ఆ ఆస్తి అంతా వాళ్ళకే వెళ్తుంది కదా అని నవ్వాడు. అలా అనగానే ఆ ఇద్దరికి ఏం అర్థం కాలేదు. స్వామి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆస్తి కోసం నా కూతుర్ని
మా కుటుంబాన్ని చంపాలని ఎవరు చూస్తున్నారు అని అనగానే, చెప్పాను కదా, నీ రక్త సంబంధికులు. ఇంకా సమయం లేదు. వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి పూట శ్మశానంలో నీ కూతుర్ని కూర్చోబెట్టి పూజలు చెయ్యాలి. ఆ శ్మశానంలోనే నీ బిడ్డకు చేసిన చేతబడిని వదిలేయాలి. లేకపోతే తను బ్రతకదు. అప్పుడే నిజానిజాలు బయటపడతాయి అని చెప్పగానే, స్వామి, ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి అని వేడుకుంటారు. మరేం భయం లేదు. మనం ఆ అమావాస్య రోజు నీ కూతుర్ని కాపాడొచ్చు. వచ్చే అమావాస్య వరకు నీ కూతుర్ని కంటి రెప్పలాగా కాపాడు. ఆ రోజు ఆ చేతబడి చేసిన వాళ్ళని నేను నీకు పట్టిస్తాను. నీ తోడబుట్టిన రక్త సంబంధికులను కూడా అక్కడికి తీసుకొని రావాలి. అలా వస్తేనే నిజానిజాలు బయటపడతాయి అని అనగానే, సరే స్వామి, ఖచ్చితంగా అలాగే చేస్తాను. నా కూతుర్ని కాపాడే బాధ్యత నీదే అంటూ వేడుకుంటాడు. భయపడకు, చెప్పాను కదా, అమావాస్య వరకు నీ కూతురు గడప దాటి బయటికి రావద్దు. అందుకోసమని ఈ నిమ్మకాయలు ఈ గుమ్మానికి కట్టు. నిమ్మకాయలిచ్చి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ నిమ్మకాయలు గుమ్మానికి కట్టేస్తారు. అలా కట్టగానే ఎలాంటి దుష్టశక్తి రాదు. ఇంట్లో ఉన్న దుష్టశక్తి బయటికి పోదు. ఇంకా తన కూతుర్ని ఆ రోజు వరకు మొత్తానికి చూసుకుంటూ ఉన్నారు. అలా ఇంకా అమావాస్య రానే వచ్చింది. స్వామీజీ ఆ రోజు చీకటి పడేలోపే వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇద్దరు మనుషులను తీసుకొని వచ్చాడు. అలా రాగానే, నేను చెప్పినట్టు అన్ని సిద్ధం చేశారు కదా అంటూ అనగా, ఆ స్వామీజీ, నువ్వు చెప్పినట్టు అన్నిటికీ సిద్ధం చేశాము అని చెప్పారు. చెప్పగానే వాళ్ళందరూ కలిసి ఇంకా శ్మశానం వైపు నడుస్తూ వెళ్తున్నారు. అప్పటికే సాత్విక వాళ్ళ చిన్నాన్న, పిన్ని కూడా అక్కడికి వచ్చారు. మిగతా బంధువులు కూడా వచ్చారు. అందరూ కలిసి ఆ అర్ధరాత్రి పూట శ్మశానం వైపుకు సాత్వికను పట్టుకొని వెళ్తూ ఉన్నారు. సాత్విక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంది. ఇంకా శ్మశానంలోకి చేరుకున్న తర్వాత ఒక మర్రి చెట్టు కింద కాళికి మాత ఫోటో పెట్టి అక్కడ ఒక ముగ్గు గీసి ఆ ముగ్గులో సాత్వికని కూర్చోబెట్టారు. సాత్విక కూర్చోబోతే ఆ మంత్రగాని ఇద్దరు మనుషులు తనను బలవంతంగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి తలపైన విభూతి కొట్టగాని అలాగే కూర్చొని ఉంది. మంత్రగాడు పవిత్రమైన మంత్రాలు చదువుతూ సాత్వికలో ఉన్న ఆ దయ్యాలని బయటికి రప్పియాలని చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా సాత్విక భయంకరంగా అరుస్తూ ఉంది. కానీ ఆ స్వామీజీ చాలా భయంకరమైన మనిషి. ఎలాంటి దయ్యాలనైనా విడిపిస్తాడు. అప్పుడే అమ్మవారి ముందు ఉన్నటువంటి ఒక తాయితును తీసుకొని సాత్విక చేతుకు కడతారు. అలా కట్టగానే సాత్విక కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఊగుతూ ఉంది. అలా ఊగుతూ ఉంటే అప్పుడు ఆ స్వామీజీ కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉన్నాడు. నా తోడు వచ్చిన ఆ ఇద్దరు కూడా తన చుట్టూ కూర్చొని భయంకరంగా మంత్రాలు చదివారు. ఆ మంత్రాల దాటికి సాత్విక చెవులు పగిలిపోయేలా అయ్యాయి. గట్టిగా అరుస్తూ ఉంది. అప్పుడే ఆ స్వామీజీ కళ్ళు తెరిచి తన వైపు చూసి, నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఈ అమ్మాయి శరీరంలోకి ఎందుకు వెళ్ళావు? ఎవరు నువ్వు అంటూ గట్టిగా అరిచాడు. అలా అరుస్తూ ఉంటే, నేను చెప్పను అని అంటుంది. చెప్పకపోతే నేను భస్మం చేస్తాను అంటూ మరొకసారి మంత్రాలు చదివి అక్కడ ఉన్న పవిత్రమైన నీళ్లు తీసుకొని పైన చల్లాడు. అలా చల్లగానే శరీరం అంతా పొగలు వచ్చాయి. ఆ నొప్పిని తాళలేని ఆ శరీరంలో ఉన్న ఆత్మలు బయటికి వచ్చి భయంకరంగా అరిచి, చెప్తాము, నిజం చెప్తాము అని అంటున్నాయి. అలా మాటలు వినబడగానే వాళ్ళ బంధువులంతా చాలా భయపడుతూ ఉన్నారు. కానీ సాత్విక వాళ్ళ బాబాయ్ పిన్ని మాత్రం నవ్వుతున్నారు. ఎవరు ఈ అమ్మాయికి చేతబడి చేయించింది? ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు అని ఆ మంత్రగాడు అడుగుతూ ఉంటే అప్పుడు ఆ రెండు ఆత్మలు ఎవరంటావేంద్రా, వాళ్ళ రక్త సంబంధికులే ఈ అమ్మాయికి చేతబడి చేయించారు. తన శరీరాన్ని మాకు అప్పచెప్పారు, తనని నాశనం చేయాలని అని అనగానే, ఎవరు వాళ్ళు, ఆ బంధువులు ఎవరు అని అంటూ మరొకసారి విభూతి చల్లాడు. చల్లగానే ఆ నొప్పిని తాళలేక అప్పుడే అవి ఇంకెవరు, వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని, వాళ్ళే ఈ చేతబడి చేయించారు, ఈ అమ్మాయి శరీరంలోకి మేము వెళ్ళేలా చేశారు అంటూ అనగానే
అప్పుడే సాత్విక వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడ్డారు. ఏంది, మా తమ్ముడు మా మరదలు నా బిడ్డకు చేతబడి చేయించారా అని స్వామీజీ వైపు చూశారు. ఆగు, అంతా నిజం తెలుస్తుంది, భయపడేదే లేదు అని మరొకసారి అనగా అప్పుడే ఆ ఇద్దరు బాబాయ్ పిన్ని, ఏంటి స్వామి మా పేర్లు చెప్తారేంటి? మేమెందుకు సాత్వికం చంపాలని చూస్తాం, మాకేం అవసరం, సొంత కూతురులా చూసుకున్నాము అని వాళ్ళు భయపడుతూ అన్నారు. నా దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పలేరు, నిజం మాత్రమే చెప్తారు. మీరు మాత్రం అబద్ధాలు ఆడుతున్నారు. సాత్వికకు చేతబడి చేసింది మీరే. నా గురించి తెలిసి కూడా మీరు నాతో అబద్ధాలు ఆడితే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని హెచ్చరిస్తాడు. అలా హెచ్చరిస్తే స్వామీజీ మేమెందుకు చేస్తాం, మాకేం అవసరం, ఇదంతా ఉట్టి కథలు, ఇవన్నీ మేము నమ్మము అని వాళ్ళు ఎదిరిస్తున్నారు. అప్పుడే వాళ్ళ అన్న, రేయ్ నిజం ఒప్పుకోరా, నువ్వేనా నా కూతురికి చేతబడి చేసింది అని అంటూ ఉండగాని, అన్నయ్య నీకు నీ తమ్మునిపైన నమ్మకం లేదా? ఇన్ని రోజులు అన్ని నువ్వే నన్ను చూసుకున్నావు, ఇప్పుడు నేను చేతబడి చేశానంటే ఎలా నమ్ముతావు అన్నయ్య అని అంటూ ఉండగా తను ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఓహో, ఇప్పుడు ఎవరు చేతబడి చేశారని నిరూపించాలి అంతే కదా అని అప్పుడు స్వామీజీ తల ఊపుతాడు. అప్పుడు వాళ్ళ వెంట వచ్చిన ఆ ఇద్దరు మనుషులు లోపల నుంచి తులసి ఆకులు తీస్తారు. ఆ తులసి ఆకులు ఆ స్వామీజీకి ఇవ్వగా తను ఆ పవిత్రమైన జలాలలో అవి వేస్తాడు. అలా వేసి మంత్రాలు చదువుతూ ఉంటాడు. అలా చదువుతూ ఉండి ఆ పవిత్రమైన జలాన్ని అక్కడ పెడతాడు. చూడండి చూడండి, ఈ పవిత్రమైన జలం మీరు ప్రతి ఒక్కరూ తాగాలి. తాగిన వాళ్ళు ఎవరైతే చేతబడి చేయించలేరో వాళ్ళకు ఏమీ కాదు. ఒకవేళ చేతబడి చేయించిన వాళ్ళకు ఇప్పుడే కడుపు నొప్పి వస్తుంది అని అనగానే అప్పుడు వాళ్ళిద్దరు భయపడకుండా, ఓహో ఇలాంటివి మేము అస్సలు నమ్మం, సరే తాగుతామంటూ ముందుకు వచ్చారు. అందరూ ఆ జలాన్ని తాగారు. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని తాగిన తర్వాత ముందుగా ఏమీ కాలేదు. కాసేపటి తర్వాత విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి తాళలేక కింద పడి కొట్టుకుంటున్నారు. ఆ బంధువులంతా వాళ్ళ వైపు చూసి భయపడ్డారు. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ వదిన కూడా చాలా కోపంగా చూస్తూ ఉన్నారు. అప్పుడే ఆ స్వామీజీ ముందల, స్వామి తప్పు జరిగిపోయింది, మేమే ఆ చేతబడి చేయించాము, ఆస్తి కోసం స్వామి, మా అన్నయ్య కొడుకు పిల్లలు చనిపోతే ఆస్తి అంతా మాకే వస్తుంది, మా అన్నయ్యను మా వదినను కూడా చంపాలనుకున్నాము, అందుకే ఆస్తి కావాలి, అందుకే ఆస్తి కోసమే ఇదంతా చేశాం అని నిజం ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే వాళ్ళ అన్నయ్య గుండె పగిలి చచ్చాడు. ఏందిరా, ఇన్ని రోజులు అమ్మ నాన్న చనిపోతే నీ పెళ్లి నేనే చేశాను, నీకు మంచి అమ్మాయిని తెచ్చి చేశాను, ఆస్తి కావాలి అన్నయ్య అంటే నీకు నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేవని, నా కూతురిని నా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటావా అంటూ ఒక్కటి కొడతాడు. అన్నయ్య తప్పైంది క్షమించు అని కాలవేళ పడతాడు. నిన్ను క్షమించడమా, నీలాంటి వాడు నాకు తమ్ముడుగా ఉంటే సమాజం కూడా ఒప్పుకోదురా అంటూ చాలా కొడతాడు. స్వామీజీ ఇంకా ఆ పవిత్ర జలాన్ని తీసుకొని సాత్విక తలపైన పోస్తాడు. పొయ్యగాని తనలో ఉన్న భయంకరమైన దయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. సాత్విక నార్మల్ మనిషి అవుతుంది. తెల్లవారుజామున ఇంకా పోలీసులు వస్తారు. తమ్ముని మరదల్ని పోలీసులకు అప్పజెప్తాడు. పోలీసులు ఇంకా వాళ్ళ తమ్ముని వాళ్ళ మరదల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్తారు. ఎంత చేసినా ఎంత వేడుకున్నా వాళ్ళు ఇంకా వదలలేరు. ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉండి ఉంటే పని ఇంకోలా అయ్యేది. కానీ తోడబుట్టిన తోడు అనుకొని ఏదో ఒక సెంటిమెంట్తో వాళ్ళను క్షమించి కనీసం పోలీసులకు పట్టించాడు. తర్వాత సాత్వికను పట్టుకొని చాలా ఏడ్చారు. ఆ రోజు నుంచి తన పిల్లలపైన ఒక కన్ను వేసే ఉన్నాడు. ఆ స్వామీజీ చేసిన సహాయానికి వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. తన కాలు మొక్కారు. మొత్తానికి ఆ స్వామీజీ చేతబడి ప్రభావం నుంచి ఆ అమ్మాయిని కాపాడాడు. ఇంకా వాళ్ళకు అండగా ఎప్పుడూ ఆ స్వామీజీ ఉన్నాడు. ఈ స్టోరీ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ గ్రామాలలో కూడా ఇలాంటి చేతబడులు ఎక్కడైనా జరిగితే నాకు ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ స్టోరీ మీది కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. మరొక భయంకరమైన స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.